వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఆస్తి నష్టాన్ని సూచించే గ్రహ వ్యవస్థలు ఏవి అనే అంశం. చాలా కష్టపడి ఆశతో ఇంటిని నిర్మించడం, ఆస్తులు కొనడం, వాళ్ళు దానిని అప్పు చేసుకుంటారు. ఏదో ఒక సమయం అవి తీర్చలేని తీవ్ర సమస్యలు తలెత్తడంతో అవి అమ్ముకునే పరిస్థితులు తప్ప వేరే మార్గం ఉండదు. ఈ విధమైన వ్యవస్థ ఎలాంటి గ్రహాలు సూచిస్తాయో ఇప్పుడు చూద్దాము. ఈ రకమైన గ్రహ వ్యవస్థలు ఉన్నవారు ఏం చెయ్యాలి అంటే తమ పేరుపై ఆస్తులు కొనకూడదు. అలా ఉంటే ఆస్తి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు 4వ స్థానాధిపతి 12వ స్థానమనే వ్యయ స్థానంలో అమరి ఉంటే, లేదా శని కుజులు ఒకరికొకరు వీక్షణ కలిగి ఉన్నా, లేదా ఇరువురు కలిసి పాపగ్రహ స్థానంలో ఉన్నా, ఇంకా శుక్రుడు రాశి నవాంశం ఈ రెండింటిలో శత్రుస్థానాల్లో అమరి ఉన్న ఆస్తి నష్టం ఏర్పడే తీరుతుంది. వీళ్ళు వాళ్ళ ఆస్తులను కాపాడుకోలేరు. సో ఇటువంటి వ్యవస్థ ఉన్నవారు ఏం చెయ్యాలి అంటే జీవిత భాగస్వామి పేరులో ఆస్తులు కొనాలి, పిల్లల పేరులో ఆస్తులు తీసుకోవాలి, లేదా వేరే రక్త సంబంధ వ్యక్తుల పేరుపై తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళ పేరులో కొనకూడదు. ఉదాహరణకు మీన లగ్నం 12వ స్థానంలో 4వ స్థానాధిపతి బుధుడు, మేషంలో కుజ శని కలయిక. ఈ జాతకుడు అప్పులు అధికంగా తీసుకొని శక్తికి మీరి ఇల్లు కట్టి ఆ అప్పులు తీర్చలేక ఇల్లు అమ్మే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఈ ఆస్తులు వ్యయమయ్యే గ్రహ వ్యవస్థ చాలా ప్రమాదం. ఒక వ్యక్తికి జీవితకాల కళ ఇల్లు కట్టుకోవాలని, ఆస్తులు సేకరించాలని. బట్ ఇవి కొనేప్పుడు, ఇల్లు కట్టేప్పుడు జాతకంలో గ్రహ వ్యవస్థ కరెక్ట్గా ఉందా అని పరిశీలించడం చాలా ముఖ్యం. మీరు ఏ లగ్నమైనా సరే జాతకంలో 4వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజ శనులకు సంబంధం ఏర్పడిందా జాగ్రత్తగా ఉండాలి. సహజంగానే శని యొక్క స్థానంలో కుజుడు ఉన్నాడంటేనే చాలామంది విల్లంగా ఆస్తులు కొని సమస్యల్లో చిక్కుకుంటారు. శని వీక్షణ లేకుండానే ఇది జరుగుతుంది. ఇక శుక్రుడు సుఖభోగాలను ఆస్వాదించడానికి కారక గ్రహం. ఈ శుక్రుడు రాశి కుండలిలో, నవాంశ కుండలిలో శత్రుగ్రహ స్థానాల్లో ఉంటే మ్యాక్సిమం ఆస్తి యోగం కొంత వీక్గా ఉందని అర్థం. మీరు ఏ లగ్నంలో జన్మించినా 4వ స్థానాధిపతి స్థితి, కుజుడి యొక్క స్థితి, శుక్రుని యొక్క స్థితి జాగ్రత్తగా పరిశీలించాలి. 4వ స్థానాధిపతి వ్యయ స్థానంలో ఉన్నారంటేనే మీ ఆస్తులు వ్యయమవుతాయని అర్థం. అదేవిధంగా శని కుజులు కలిసి పాపగ్రహ స్థానాల్లో ఉంటే ఆస్తులను అనుభవించే యోగం ఉండదు. ఏదైనా ఒక విల్లంగం సమస్యలు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుండి అనారోగ్య సమస్యలు, వ్యాపారం తగ్గిపోవడం, సమస్యలపై సమస్యలు, భార్యాభర్తల మధ్య ఐక్యత తగ్గిపోవడం వంటివి ఏర్పడతాయి. సో ఈ రకమైన వ్యవస్థ ఉన్నవారు మ్యాక్సిమం జీవిత భాగస్వామి పేరుపై, లేదా పిల్లల పేరుపై, లేదా సంబంధ బాంధవ్యాల పేరుపై ఆస్తులను కొని పరోక్షంగా అనుభవించాలి తప్పితే ప్రత్యక్షంగా అనుభవించే యోగం ఉండదు. అసెట్ క్లాసెస్ అని ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. అసెట్స్ లాగా గోల్డ్ బాండ్స్ను తీసుకోవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకోవడం ఒక అసెట్. ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసి ఉంచుకోవచ్చు. ఆస్తులు ఉంటే మాత్రమే అసెట్ అనేది ఒక కాలంలో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వేరే వేరే రీతిగా కూడా అసెట్స్ చేసుకుంటున్నారు.
మీ జాతకంలో 4వ స్థానాధిపతి 12లో ఉన్నారా? జాగ్రత్తగా ఉండండి. శని కుజుల కలయిక పాపగ్రహ స్థానాల్లో ఉందా? ఒకరికొకరు వీక్షణ కలిగి ఉన్నారా? జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు రాశి నవాంశంలో శత్రుస్థానాల్లో ఉన్నారా? ఆస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వ్యవస్థ ఉంటే ఆస్తులు వ్యయం కాకుండా జాగ్రత్త పరచుకోవడం ముఖ్యం అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.